కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కుబీర్ పరిశీలన నిమిత్తం వెళ్లి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రిన్సిపల్ వాణి మేడం అడిగి తెలుసుకోగా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని, వండటానికి పాత్రలు చాలా చిన్నగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఇటీ విషయాన్ని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముథుల్ నియోజకవర్గ డైరెక్టర్ శాప పండరి తెలుసుకుని గ్రామంలోని రెడ్డిశెట్టి సంతోష్పేట ఈ విషయం తెలియచేయగా దాతగా అట్టి పాత్రలకు సంబంధించి ఖర్చులు నేను భరిస్తానని తీసుకెళ్లి పాఠశాలకు వెళ్లి ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముథోల్ నియోజకవర్గం డైరెక్టర్ శాపపండరి ఆధ్వర్యంలో నాయకులు కందూరు కనకయ్య, ప్రిన్సిపల్ సి వాణి మేడం గారికి విద్యార్థులకు సరిపడా వంట పాత్రలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజిత, మంజుల, యువకులు శివాయి ముత్యం, వడ్ల విఠల్, వీరాలింగం, రాజ్పత్ సచిన్, ధనగారి సాయి చరణ్, బాలికలు, ఉపాధ్యాయేతర బృందం పాల్గొన్నారు. సంతోష్ సేట్ కుబీర్, ఆర్ సంతోష్ సేట్, రెడ్డిశెట్టి సంతోష్ సేట్ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయా డబ్బులు ఏవైతే అవుతాయో ఆ డబ్బులు నేను ఖర్చు పెడతాను పండరి, ఆ యొక్క వారి అకౌంట్లో వేసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోని అన్నాడు. ఆ యొక్క ఇప్పుడు దాతకు ఒకసారి మీరు చప్పట్లతో సంతోషపరచాలని కోరుకుంటున్నాను. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు అనేటువంటివి ఉంటే ఎవరి ద్వారా కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది మన యొక్క ఎమ్మెల్యే ద్వారానో లేదా డిఓ ద్వారానా అనేటటువంటి, అంటే ఏ శాఖకు సంబంధించింది, ఎవరి పరిధిలో ఉన్నది అనేటువంటిది గమనించి ఖచ్చితంగా మీ సమస్యను తీర్చడానికి ప్రయత్నంలో భాగంగా మేమందరం ముందుంటామమ్మా. ముఖ్యంగా ఇటీవల పదోన్నతి పొంది ముథోల్ నియోజకవర్గ జనరల్ డైరెక్టర్ గారికి, శాప పండరి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సో గ్రామస్తులందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. సో మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని విని ఊరుకోకుండా మాకు ఈ సహాయం చేసినందుకు మా స్కూల్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా విద్యార్థులందరి తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నేను మీరందరూ గుర్తుపట్టి ఉంటారు. మన స్కూల్కి ఆల్రెడీ ఇవ్వరు సార్ నుంచి మన ప్రాబ్లమ్స్ విన్నారు, మన స్కూల్ వాతావరణం కూడా మొత్తం చూడడం జరిగింది. మీతో కలిసి తినడం కూడా జరిగింది. సో మేడం మన ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది. సో తెలుసుకొని వదిలేయకుండా దాన్ని పట్టుబట్టి మరీ మనకు అంటే గంజులు కావాలి అని చెప్పిన వెంటనే ఓకే మేడం అని చెప్పి నోట్ చేసుకొని అది మర్చిపోకుండా మళ్ళీ మనకు అంటే నిన్న గుర్తు చేసి మరీ తీసుకొని రావడం జరిగింది. ఈ విషయంలో సార్ గట్టిగా అందరికీ